అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్లో బలమైనటువంటి ప్రతిపక్షం లేకపోవడం మన దురదృష్టం అండి. ఎందుకంటే గత 2019 ఎలక్షన్లో కూడా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 స్థానాలు, టీడీపీకి 23 స్థానాలు, జనసేనకు 1 స్థానం కేటాయించడం జరిగిందండి. అప్పుడు కూడా బలమైన ప్రతిపక్షం లేకపోవడం వల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువ తప్పులు చేసిందని చెప్పి నా భావన. ఎందుకంటే బలమైనటువంటి ప్రతిపక్షం లేకపోతే అధికార పక్షం తన అహంకారాన్ని చూపించుకుంటుంది. అలా కాకుండా బలమైన ప్రతిపక్షం రాష్ట్ర శాసనసభలో ఉంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను సహేతుకరమైనటువంటి సూచనలు, సలహాలు ఇవ్వటానికి, అలాగే వాళ్ళు పెట్టినటువంటి బిల్లులు సహేతుకంగా లేకపోతే తన నిరసన చేయడానికి ఒక చక్కని అవకాశం